వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, మానవుని ప్రవర్తనకు వ్యక్తిత్వంనకు మూల స్తంభములు అని క్రింది వాటిలో వేటిని పిలుస్తారు? ఆప్షన్ 1 అనువంశికత లక్షణాలు, ఆప్షన్ 2 పరిసర ప్రాంతాలు, ఆప్షన్ 3 వ్యాయామాలు, ఆప్షన్ 4 అలవాట్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అలవాట్లు. మరో ప్రశ్న, ప్రపంచ ఒబిసిటీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఆగస్టు 18, ఆప్షన్ 2 సెప్టెంబర్ 22, ఆప్షన్ 3 అక్టోబర్ 11, ఆప్షన్ 4 నవంబర్ 15. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 అక్టోబర్ 11. మరో ప్రశ్న, క్రింది వాటిలో దేనిని విస్తృత విటమిన్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 రైబోఫ్లోవిన్, ఆప్షన్ 2 నియాసిన్, ఆప్షన్ 3 ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ 4 ప్యాంటోథెనిక్ ఆమ్లం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ప్యాంటోథెనిక్ ఆమ్లం. మరో ప్రశ్న, వ్యక్తి తన వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలతో సంపూర్ణ జీవనం గడపడానికి, ఉత్తమ సేవ చేయడానికి శక్తివంతుణ్ణి చేసే జీవిత విధానమే ఆరోగ్యం అనే నిర్వచనాన్ని తెలిపినది ఎవరు? ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 డాక్టర్ థామస్ వుడ్, ఆప్షన్ 2 జేఎఫ్ విలియమ్స్, ఆప్షన్ 3 డబ్ల్యూఏ యాగర్, ఆప్షన్ 4 ఎమర్సన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 జేఎఫ్ విలియమ్స్. మరో ప్రశ్న, ఆరోగ్యపరంగా కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి? ఆప్షన్ 1 20 to 25 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 25 to 30 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 30 to 35 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 35 to 40 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 25 to 30 సెంటీమీటర్స్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.